హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. సో రాధే రాధే 996 ఛానల్ అండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ నేమ్ అండి ఇది వచ్చేసి రాధే రాధే అనేది చాలా పాజిటివ్ ప్లస్ పవర్ఫుల్ నేమ్ అండి. 2 టైమ్స్ మనం రాధే రాధే అనే నేమ్ను స్మరించడం ద్వారా 1000 టైమ్ కృష్ణుని నామజపం చేసినట్టు అండి. సో అందరికీ చాలా బాగా అవుతుంది. పదే పదే రాధే రాధే అనుకోవడం చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ మనం గెయిన్ చేస్తామండి. సో అందుకే ఛానల్ నేను రాధే రాధే అని పెట్టాను. రాధే రాధే 996 అండి ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మనం గాడ్ గైడెన్స్ ఏందో చూసేసామండి. సో ఎనీ టైమ్ థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్ అండి. ఎనీ టైం అన్షేకబుల్గా ఉండాలండి. థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్. సో గాడ్ గైడెన్స్ ఒకసారి చూసేసాము. మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒకసారి తలుచుకోండి మనసులో. నేను ఆల్రెడీ షఫల్ చేసేసాను ఆ కార్డ్స్ని. చూసామంటే నేను కళ్ళు మూసుకుని తీసానండి కార్డు. సో మనము ఈరోజు మనకు ఎలా ఉంటుందో అని తెలుసుకోవచ్చు. జస్ట్ గైడెన్స్ ఇవ్వండి, మనకు ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి. గాడ్ ఎవరికి ఏ మెసేజ్ ఇవ్వాలో వాళ్ళ వరకు చేరుతుందండి. ఇది మనం జస్ట్ బ్రెయిన్లో పెట్టుకుని దాన్ని ఫాలో చేస్తే బెటర్ అండి. సో బ్యూటిఫుల్ కార్డ్ అండి. 10 ఆఫ్ పెంటికల్ కార్డ్ అండి. ఇది వచ్చి మంచి గుడ్ కార్డ్ అండి. ఈ కార్డ్ మీనింగ్ ఏంటంటే మనకు పూర్వీకులు తరతరాల ఆస్తులు అనేది ఈరోజు వచ్చే సూచనలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళు అబెండెన్స్గా ఉంటారండి, రిచ్ ఫ్యామిలీస్ అండి. మనకి ఏంటంటే ఈ కార్డ్ మీనింగ్ వచ్చేసి ఈరోజు మనకు పూర్వీకులకు సంబంధించిన ఏదో ప్రాపర్టీయో కాకపోతే ఆస్తో ఎనీథింగ్ గిఫ్టో అలాంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మనమే ఆర్థికంగా సహాయం ఏదైనా కావాలంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మన ఫాదర్స్, మన తాతలో, మన పూర్వీకుల దగ్గరికి వెళ్ళి వెళ్ళినా వాళ్ళు ఇస్తారండి. బట్ అబెండెన్స్ అండి, వాళ్ళ దగ్గర ప్రాపర్టీ 3 తరాలకు సంబంధించి ముందు తరాలకు ఇచ్చే అంత ప్రాపర్టీ ఉంటుందండి వీళ్ళ దగ్గర. ఎవరి క్యాచ్ ఎనర్జీస్ అయితే క్యాచ్ అయ్యాయో ఈ కార్డు వాళ్ళకు వర్తిస్తుందండి. మొత్తం మీద ఇదైతే జనరల్ది. సో వాళ్లకు పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సంథింగ్ ఏదో మాత్రం ఈరోజు వస్తుందండి వాళ్ళకి. సో ఇది వచ్చేసి గాడ్ గైడెన్స్ అండి. మంచి కార్డు, మనకు బెనిఫిట్ కార్డు అండి. ఈరోజు వచ్చేసి మన వాళ్ళకి సంబంధించింది మనకు వర్తిస్తుంది ఈరోజు. డబ్బుల పరంగా, ఆస్తి పరంగా, మెయిన్ అయితే డబ్బులదండి ఇది. ఆస్తి, ప్రాపర్టీ ఏదో ఒకటి మనకు చెందుతుంది. వాళ్ళకి సంబంధించినది ప్రాపర్టీ మనకి ఈరోజు వస్తుందండి. ఈ కార్డ్ మీనింగ్ వచ్చేసి అదే అండి. అబెండెన్స్గా ఉంటుంది, బాగుంటుందండి. ఎకనామిక్గా మనం వెళ్ళి వాళ్ళని సహాయం అడిగినా వాళ్ళు చేస్తారు, మన వాళ్ళే కాబట్టి మనకు పూర్వీకులకు సంబంధించింది వస్తుందండి. సో ఇది వచ్చేసి గాడ్ గైడెన్స్ అండి. సో ఒరాకిల్ కార్డ్స్ నుండి ఏంజిల్ గైడెన్స్ ఒక్కసారి చూసేద్దామండి. అడుగుతున్నారు ఏంజిల్ గైడెన్స్ కూడా చూడకాని నన్ను ఒక్కరు ఇద్దరు అడిగినా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారండి. వాళ్ళకు పాజిటివ్ అనేది వస్తుంది. కాల్ చేసి మరీ అడుగుతున్నారు, ప్లీజ్ అక్క నువ్వు చిన్న చేసిన పర్లేదు చెయ్యి అని అడుగుతున్నాను. సో థ్యాంక్స్ అండి. మొదట్లోనే నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు, అందుకే టైం తీసుకొని మరీ చేస్తున్నాను. నా వీడియో వల్ల ఒక్కరికి ఇన్స్పైర్ అయినా చాలా అండి నాకు ఆ సంతృప్తి. సో థ్యాంక్స్ అండి. సో మనం ఏంజిల్స్ కార్డ్స్ ఒక్కసారి మనము షఫల్ చేస్తున్నాను. రాను నేను మంచి వీడియోస్ తీసి కూడా మీకు సెండ్ చేస్తానండి. మనము ఇది బిజినెస్ అది కాదండి, ఒకరికి మంచి చేసే ఉద్దేశం అండి. వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేసి ఎమోషనల్గా వాళ్ళను ఒక స్ట్రాంగ్గా ప్రిపేర్ చేయడానికండి నా ఉద్దేశం అనేది. డబ్బులు అనేది ఎలా అయినా చేయొచ్చండి, ఎనీథింగ్ ఏ బిజినెస్ చేసినా చేస్తారు. బట్ ఇమోషనల్గా మనం బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, ఎలా స్ట్రాంగ్గా కావాలనేది నా మెయిన్ థీమ్ అండి ఈ వీడియోస్. సో మనం ఏంజిల్ గైడెన్స్ చూసేద్దామండి ఒకసారి. సో ఏంజిల్స్ అనేది కూడా మనకి ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం పీస్ఫుల్గా ఉంటాము, మన మైండ్ అనేది మనం ఎలా పీస్ఫుల్గా మంచి వేలు పెట్టుకోవాలి ఎలా అనేది చూపిస్తుందండి ఏంజిల్స్ కార్డు. మంచి బ్యూటిఫుల్ కార్డ్స్ అండి. సో కార్డ్ వచ్చేసి నేను కళ్ళు మూసుకునే తీస్తున్నానండి. ఈ మెసేజ్ని కూడా మనం ఫాలో చేస్తే ఏ రోజుకి ఆ రోజు ఫాలో చేస్తే మనకు అంత బాగుంటుందండి, పాజిటివ్గా ఉంటుంది మన బ్రెయిన్, మన లైఫ్ మనం లీడ్ చేసేది కూడా. సో ఏంజిల్ కార్డ్ వచ్చేసి తీసేస్తున్నానండి. ఆల్రెడీ లేట్ అయింది. బుక్ ఆఫ్ ఆన్సర్స్ అండి. ఈ కార్డ్ మీనింగ్ వచ్చేసి ఏంటంటే మీరు మీ వచ్చే డౌట్స్కి కాకపోతే మీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి బుక్స్ చదవండి. ఎంత బుక్స్ చదివితే అంత మంచిదండి. టైం వేస్ట్ చేసుకోవద్దు, పిచ్చి వీడియోస్ అవి చూడొద్దు. మీ ఇష్టము. చదువు రాకున్నా మీరు మంచి వీడియోసే వినండి.
మీ నాలెడ్జ్ గెయిన్ చేసుకునేది. బుక్స్ చదవండి, కాకపోతే బుక్స్ కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే కూడా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, అది ఎప్పటికీ గుర్తుంటుందండి బుక్. సో బుక్స్ గిఫ్ట్స్ చేయండి, బుక్స్ చదవండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి. మీరు ప్రతి ఒక్క డౌట్కి మీకు బుక్ ఆన్సర్ ఇస్తుందండి. అలాంటి బుక్స్ చదవండి, బుక్స్ వాళ్ళు గిఫ్ట్ ఇవ్వండి. ప్లస్ మెయిన్ థీమ్ ఈ కార్డ్ మీనింగ్ ఇంకోటి ఏంటంటే, మన మనసు, మన ఇన్నర్ మైండే మనకి పెద్ద లైబ్రరీ అండి. మనకి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఒక 10 minutes పీస్ఫుల్గా అన్ని బ్రెయిన్లోకి డిలీట్ చేసేసి కూర్చొని ఆ ప్రాబ్లంకి ఏంటి వే, నేను ఎలా వెళ్ళాలి అనేది మనం బ్రెయిన్లో అదే విధంగా మనం థింక్ చేస్తే మనకు ఆ యూనివర్సల్ నుండి, ఆ నేచర్ నుండి, ఆ ఇన్నర్ మైండ్ నుండి మనకు ఆన్సర్ వస్తుందండి. ఎలా వెళ్ళాలి అనేది డ్యామ్ షూర్గా వస్తుందండి. మళ్ళీ ఇంకేంటంటే ఫిజికల్గా కూడా మనం కూర్చున్న ప్లేస్ నుండే మనకు సరౌండింగ్గా ఏదో ఒక ఇండికేషన్ ఇస్తుందండి. ఈ నేచర్ అనేది షూర్గా ఇస్తుంది. మనం ఆ పాయింట్ని ఆ టైంలో క్యాచ్ చేసి మనం ఫాలో అప్ చేస్తే షూర్గా మనకు మంచి మార్గం అనేది చూపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మనం కూర్చున్నప్పుడు మనం ఆ ఆన్సర్ కోసము థింక్ చేస్తున్నప్పుడు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ థింక్ చేస్తున్నప్పుడు మన సరౌండింగ్గా ఆ టీవీలో వచ్చే శబ్దానికో, వాళ్ళు మాట్లాడే మాటల వల్ల కూడా మనకు ఆన్సర్ దొరుకుతుంది. కాకపోతే జంతువుల ద్వారా, పక్షుల ద్వారా నెగిటివ్ వైబ్రేషన్స్ అనేది వస్తుందండి. ఎలా వెళ్ళాలి అనేది ఎవరో ఏదో సంథింగ్ ఏదో ఒకటి మనకు ఇండికేషన్ ఇస్తుంది. బట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని మనం కరెక్ట్గా క్యాచ్ చేస్తే నేచర్ అనేది మనకు ఆన్సర్ ఇస్తుందండి. దాన్ని ఫాలో అప్ చేస్తే మంచి మంచి రిజల్ట్ వస్తాయండి. బట్ మనం తీక్షణంగా దాన్ని అబ్జర్వ్ చేయాలి, ఆ పాయింట్ని క్యాచ్ చేయాలండి, ఆ ఆన్సర్ని మనం అర్థం చేసుకొని ఫాలో అప్ చేయాలండి. అది వర్తిస్తుంది, అది అలవాటు చేసుకోండి. రాను 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 మనకు అలవాటు అవుతుంది, షూర్గా ఇస్తుందండి. నేచర్ అనేది మనం నేచర్కి కనెక్ట్ కావాలండి, అంతే. ఆ పాయింట్ షూర్గా మన బ్రెయిన్, మన ఇన్నర్ మైండ్ మనకు అన్నీ ఇస్తుందండి. బట్ దాన్ని క్యాచ్ చేయాలి, ఫాలో చేయాలండి. సో ఇది